స్పిరిచువల్ సొసైటీ విశ్వవ్యాప్తం అవ్వడంలో ఎంతో మంది పిరమిడ్ మాస్టర్ల విశేష కృషి ఉంది. అందులో ఖచ్చితంగా గుర్తు చేసుకునే పేరు శ్రీ మారం శివప్రసాద్ గారు. పిరమిడ్ సొసైటీకి ఆయన అందిస్తున్న సేవలు న భూతో న భవిష్యత్. పత్రిజీ మాట అంటే ఆయనకి వేదం, పిరమిడ్ సొసైటీ అంటే కర్మయోగం, ధ్యాన శాకాహార ప్రచారం అంటే జ్ఞానయోగం అని మనస వాచ కర్మన విశ్వసించి తన జీవితాన్ని నవ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించడానికి అంకితమిచ్చిన మహాయోగి, మహాధ్యాని, మహాజ్ఞాని, అన్నింటికన్నా ది గ్రేట్ పిరమిడ్ మాస్టర్ శ్రీ మారం శివప్రసాద్ గారు. ఈరోజు పిరమిడ్ సొసైటీలో చెరగని ముద్రని వేసుకున్న మారం గారు చిన్నతనంలో ఆత్మనూన్యతతో ఇబ్బంది పడేవారు. నా బాల్యం నాకేం తృప్తికరంగా లేదు. నేను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో చాలా సంవత్సరాలు నలిపాను. మా నాన్నకు 12 మంది పిల్లలు, 5 మంది ఆడపిల్లల తర్వాత ఒక మగ పిల్లాడు పుట్టి చనిపోతే ఆ తర్వాత మా అన్నయ్య పుట్టాడు. ఈ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్స్ అంటారు కదా, ఆ విధంగా పెరిగాడు. వీటన్నిటితోడు మా అన్నకి చిన్న పంచి అల్లారం ముద్దుగా గోముగా పెరిగినవాడు. ఆయనకి ఈ చిన్న గోరంతా కూడా లోయట్లోకి పెంచాడు. నాకేదైనా సరే నాకు కావాల్సినవి తిరాలంటే కొంచెం టైం పట్టేది. మా ఫాదర్ ప్రేమను నేను ఆ టైంలో సంపూర్ణంగా అనుభవించిన కాబట్టి ఆయన మనస్తత్వాన్ని బాగా అబ్జర్వ్ చేసేవాడిని నేను. అయితే బేసికల్గా అతడు క్రమశిక్షణ కలిగినవాడు. ఏ క్రమశిక్షణ? ఆర్థిక క్రమశిక్షణ కలిగినవాడు. మరి 5 మంది ఆడపిల్లల తర్వాత అల్లారం ముద్దుగా పెరిగే ఒక కొడుకు తర్వాత నేను పుట్టాను. ఆయనకు నాకు కేవలం 16 నెలలు వయసు. యావరేజ్గా పెరిగాను. నెగ్లెక్ట్ చేయబడ్డాను చెప్పను, కానీ ఇంపార్టెన్స్ లేదు అని చెప్పచ్చు. మా అన్న తొడిగిన గుడ్డలు నేను తొడగవలసి వచ్చేది. ఎందుకు? ఆయనకు పొట్టిగా అయితే నేను నాకన్నా పెద్దవాళ్ళు ఎవరు లేరు కాబట్టి కొత్త పుస్తకాలు నాకు వచ్చేటివి ఫస్ట్. నెక్స్ట్ ఆటోమేటిక్గా వానికి పోయేటివి అనమాట. ఎందుకు? పోర్షన్ అదే, పుస్తకాలు మళ్ళీ లేరు. ఆయన జాగ్రత్త మనిషి, ఆ పుస్తకాలు పాడేవి కాపు. మళ్ళీ మా చెల్లెలు వచ్చేటప్పటికి మారిపోయేటివి, మళ్ళీ అమ్మాయి కొత్త వచ్చేటివి. ఇది కొద్దిగా బాధ అయ్యేది అనమాట. నాకు సైకిల్ కావాలంటే ఆయన తొక్కిన సైకిల్ నాకు ఇచ్చి ఆయనకు ఇంకొక కొత్త సైకిల్ కొనిచ్చి. ఎందుకు? నేను నేర్చుకుంటే ఆయన జాగ్రత్త మనిషి, నేను కింద పడేస్తే ఇది వాళ్ళ ఫీలింగ్. ఫోన్లే నా సైకిల్ని మళ్ళీ నాకు ఇంకోటి కొత్త గురించి మా చెల్లెలు పడుతుంటే ఆ కాలంలో ఆడపిల్లలు సైకిల్లోకి అలవాట్లేవు. చిన్న వయసు కదంటే చిలిపి పనులు చేస్తే వాడినైతే కొట్టేవాడు, నన్నైతే అరిచేవాడు, అంతే. ఇంకేమీ లేదు. మంది తులో చేయి వస్తువులు మందికి వచ్చేవిగా, పాడు కావడం ఎక్కువ నా చేతులు వస్తువులు. ఏం చేస్తారు? కంపేర్ చేసుకుంటారు మా అన్నతో. ఆయన వస్తువులు జాగ్రత్తగా ఉంటాయి, ఆయన పుస్తకాలు జాగ్రత్తగా ఉంటాయి, ఆయన సైకిల్ జాగ్రత్తగా ఉంటుంది, ఆయన గుడ్డలు జాగ్రత్తగా ఉంటాయి, మన ఏవి జాగ్రత్తగా ఉండవు. అట్లా పెరుగుతూ వచ్చిన జీవితం. తర్వాత సంవత్సరాలు ఆలోచించినప్పుడు మా నాన్న బహుకుటుంబీకుడు, పెద్ద వ్యాపారాలు చేసిన సంవత్సరానికి ఒక ఆడపిల్ల పెళ్ళి లేదా 2 ఏళ్ళకు ఒక ఆడపిల్ల పెళ్ళి, పెళ్ళైన తర్వాత శ్రీమంతం, బారసాల, నామకరణం, ఇవన్నీ ఎన్నో గంపెడి ఖర్చులు. ఇంట్లో పెద్ద కుటుంబం, బంధువు అంటూ లేని రోజు ఉండదు ఇంట్లో. ఎవరైనా బెంగళూరు నుంచి కానీ అక్కడ సైడ్ నుంచి కానీ పెద్ద పెద్ద వాళ్ళు వస్తే చక్కగా మా ఇంటికాడే వచ్చే దిగేవాళ్ళు అంట. వాళ్ళకు భోజనం వసతి కల్పించి వాళ్ళకి అక్కడి నుంచి నాగలూట్ అని ఒక ఊరు ఉందన్నమాట, ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో. అక్కడి వరకు ఎద్దుల బండిలో పోవాల్సింది. అప్పుడు ఈ బస్సులు అన్నీ లేవు అక్కడి వరకు కూడా ఎద్దుల బండి ఏర్పాటు చేసి అన్నీ చేసి పంపించేవాళ్ళు. ఎవరైనా పెద్ద పెద్ద సాధువులు వచ్చినా చేసినా వాళ్ళందరికీ భోజనం అరేంజ్ చేసేవారు. మా అమ్మకు కడుపులో ఒక పిల్ల, చేతిలో ఒక పిల్లాడు, సంకలో ఒక పిల్ల, ఒక వంట మనిషి ఉండేవారు. మా మేనత్త ఉండేది ఇంట్లో. మా అమ్మను మా నాన్న పూలాగం చేసుకున్నాడు. ఇటువంటి వాతావరణంలో పెరిగిన బాల్యం, నా బాల్యం నేను ఎప్పుడు సంతృప్తిగా లేదు. నేను అమావాస్య రోజు పుట్టాను. శివరాత్రి అయిన అమావాస్య తర్వాత అమావాస్య రోజు. అందుకే నా పేరు శివప్రసాద్ అని పెట్టాను. శ్రీశైలం పాదంలో మా ఊరు. మా నాన్నకు భయం, మరణించే వరకు కూడా. ఒక 2 రోజులకు మరణిస్తాడనగా అక్కడ టేబుల్ డ్రైవర్ ఉండేది. ఎందుకో ఆయన మా అన్న హ్యాండ్ ఓవర్లో ఉండేది తాళం. మా నాన్న అన్నారుగా ఉన్నాడు. నేను ఒకరోజు ఎందుకో నన్ను తీయమంటే తీశాను. నేను మా అన్నకి వెళ్ళి చూపించాడు. అట్లా చూపించి ఎందుకు ఇచ్చావు అన్నాడు. అంటే నేనేమైనా దొంగతనం చేస్తానని భయం. ఎందుకని? అమావాస్య రోజు పుట్టినవాడు రాజాన్ని అవుతాడు, దొంగని అవుతాడు అని. మనం చేసే పనులు కూడా అలాంటివే. తండ్రి మరణం వారి కుటుంబాన్ని ఆర్థిక సమస్యల్లోకి నెట్టింది. తెలిసి తెలియని వయస్సులోనే, తప్పని పరిస్థితుల్లో, అతి చిన్న వయస్సులోనే
అన్న చంద్రశేఖర్ గారి సహకారంతో వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆయన 1968లో చనిపోయారు. అప్పటికి 58 ఏళ్ళు ఆయనకి. మరణించడానికి ముందు ఆయనకు కొద్దిగా లైట్గా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. సెరిబ్రల్ హెమరేజ్ అన్నాడు, ఇప్పటికి గుర్తుంది. సెరిబ్రల్ హెమరేజ్, మెదడులో రక్తనాళాలు చీట్టినాయి, దానివల్ల పరిస్థితి. ఇంకా ఆయన కోలుకోలేదు. ఒక 6-7 మంత్స్ బెడ్లో ఉన్నాడు. కర్నూలు జనరల్ హాస్పిటల్లో 3 నెలలు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు 13 నడుస్తుంది. ఆ వయసులోనే తండ్రి చనిపోవడం వల్ల మాకు కుటుంబ బాధ్యతలని మా ఇద్దరు నెత్తిన పడ్డాయి. 7 మంది ఆడపిల్లలు, మేము 5 మంది మగ పిల్లలు, ఇద్దరు 12 మంది మేము మొత్తం. నాకన్నా 5 మంది సిస్టర్స్ పెద్దవాళ్ళు. మా తాతగారు అంటే ఆయన వీళ్ళు చిన్న వయసులోనే వెళ్ళిపోయాడు. ఇంత 12-14 ఇయర్స్. వీళ్ళు అప్పులు, డబ్బులు లేవు. మరి ఇబ్బందులకు గురైంది. పెద్ద వ్యాపారాలు, పెట్రోల్ పంపు, హార్డ్వేర్ షాపు, ఎవరు చూసుకునేవాళ్ళు? ఇంకా మా అన్న షాప్లో కూర్చునేవాడు. మా నాన్నకు ప్రాబ్లం వస్తేనే మా అన్న చదువు మానేశాడు. 1 సంవత్సరం తేడా నేను వచ్చి నెక్స్ట్ ఇయర్ నేను కూడా కంటిన్యూ చేయలేదు. ఇంకా సరే ఒక వ్యాపారం చూసుకునేవాడు. ఆస్తులు లేకపోవడం అంటూ ఏం లేదు. ఆస్తులు ఉండేవి, అప్పులు ఉండేవి. ఒక 7-8 ఏళ్ళు డెవలప్మెంట్ లేదు. ఏదో ఒక ప్రాపర్టీ అమ్ముతూ పోవడం, తింటూ పోవడం, బిజినెస్ డెవలప్మెంట్ లేదు. చాలా ఛాలెంజింగ్గా ఫ్యామిలీ గ్రో అయింది. అలా సమస్యలతో ఉన్న అన్నదమ్ముల జీవితాల్లోకి వారి జీవిత భాగస్వాముల రాకతో, ఇంట్లో సరికొత్త మార్పుతో, సరిగ్గా అప్పుడే వ్యాపార ఎదుగుదలతో కుటుంబాన్ని, ఆర్థిక సమృద్ధిని, కుటుంబ సామరస్యాన్ని సాధించారు. 76లో మా ఇద్దరికి ఒక 3 రోజుల తేడాతో మ్యారేజ్ అయింది. 76లో ఆయనకు నాకు పెళ్ళింది. 3 రోజుల తేడా. ఇద్దరు తొడికోళ్ళు ఒకసారి కాపానికి వచ్చారు. మరి వాళ్ళిద్దరూ మా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మా కుటుంబం బాగా వృద్ధిలోకి వచ్చింది. 6 పువ్వులు 12 కాయలు. అంతవరకు బంగారం ముట్టుకున్న మట్టి అయింది. అప్పటి నుంచి మట్టి పుట్టుకున్న బంగారం అయింది. 76లో ఆగస్టులో పెళ్ళయింది. 77 సెప్టెంబర్ నుంచి మా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. మా పెళ్ళైన తర్వాత కూర్చొని రివ్యూ చేసుకుంటే మా ఆస్తికి అప్పు సరిపోతుంది అనుకున్నాం. మా అన్న నేను ఎక్కడ ఉద్యోగం చేయాలి, బతకాలి అనుకున్నాం. మా బావ వాళ్ళు కొంచెం లిఫ్ట్ ఇచ్చారు. చెప్పాను కదా, మట్టి ముట్టుకుంటే బంగారం. మా పెళ్ళైన కొత్తలో నేను మా అక్క వచ్చినప్పుడు మొత్తం ఆస్తి అంతా పోయి మేము చాలా అప్పులు ఉంటే వాళ్ళ బావగారు అందరూ మీరు ఇలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి అని చెప్పినప్పుడు చాలానే ఫేస్ చేసినాం. అప్పుడు తెలియని వయసు కాబట్టి ఏం పెద్ద పట్టించుకోలే. అంటే అది నేను నా పెళ్ళైన నాళ్ళ నుంచి నాకు అలాంటి కార్యక్రమం ఉన్నిందనమాట. మా బంగారం మీద మేము ఏం చేసినా ఏం పట్టించుకోలే. ఏ పరిస్థితికి ఆ పరిస్థితులలో మోల్డ్ అయిపోతూ వచ్చినాం. ఆ తర్వాత వాళ్ళే కష్టపడి సంపాదించినారు. పెద్ద ఆటోమొబైల్స్ తర్వాత డెవలప్ చేస్తాం. పెద్ద పెట్రోల్ పంపు, పెద్ద ఆటోమొబైల్స్. 86లో అట్లా మా బ్రదర్స్ ఇద్దరు కూడా, 82లో ఒక బ్రదరు, 86లో ఒక బ్రదరు మా చేతికి వచ్చారు. వాళ్ళు ఆటోమొబైల్ షాప్ పెట్టి, మా కన్సర్న్ బిజినెస్ కాబట్టి ఈ ఆటోమొబైల్ స్పేర్స్కు మా పెట్రోల్ బంకుకు కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే వెహికల్స్కి మేము డీజిల్ వేస్తాము, వాళ్ళు ఆటోమొబైల్ సప్లై చేసేవాళ్ళు. రెండిటి ద్వారా మాకు ఒక మంచి రెప్యుటేషన్ కూడా ఉంది, మంచి గుడ్ విల్ కూడా ఉంది మాకు ఊర్లో. రోజు 3 ట్యాంకర్ల డీజిల్ అమ్మేవాడు. రోజు 1000 లీటర్ల ఇంజిన్ ఆయిల్ అమ్మేవాడు. ఆ రోజు 1000 లీటర్ల డీజిల్ కూడా అమ్మని పెట్రోల్ బంకులు ఉన్నాయి. మేము ఇంజిన్ ఆయిల్ 1000 లీటర్లు అమ్మాము. అంత హైయెస్ట్ బిజినెస్. రేట్లు పెరిగితే 86లో రేట్లు పెరిగితే 3 లక్షలు స్టాక్ ఉంటే మా దగ్గర 3 లక్షల మీద 5 లక్షలు పెరిగింది రేటు. పెట్రోల్ బంక్ ఏంటంటే అంత క్రెడిట్ బిజినెస్. వాళ్ళకు కాంట్రాక్టర్స్ బిల్స్ వచ్చిన వాళ్ళే కూడా పేమెంట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఆ బిల్స్ వచ్చేంత వరకు మేము బేర్ చేయాలి వాళ్ళని. ఎంతైనా మధ్యలో లక్షలలో ఆ రేట్లలో లక్షలలో అప్పుడు ఇచ్చేవాళ్ళం. అమౌంట్ మాకు కంపెనీ నుంచి క్రెడిట్ దొరకదు, మేము క్యాష్ కట్టాల్సిందే. అందుకని ఆ విషయం ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చేటివి, అంతేగాని వాడు చేసిన దానివల్ల మేమందరం మా కుటుంబం అంతా బాగుపడి. అప్పట్లోనే మాకు ఒక వెన్నెముక మాదిరి ధైర్యంగా ఒక డెసిషన్ తీసుకోవడంలో చాలా ధైర్యంగా ఉండేవాడు. మారం గారికి తల్లిదండ్రుల ద్వారా అబ్బిన దైవభక్తి వల్ల విపరీతమైన పూజలలో ఉండేవారు. దాని ప్రభావంతోనే ఎంతో శ్రమపడి తమ ఊరిలో దేవాలయాలు కూడా నిర్మించారు. భక్తి అనేది మా ఇంట్లో వారసత్వం. మా ఇంట్లో మగవాళ్ళందరికీ, ఆడవాళ్ళకైనా పెళ్ళైన వాళ్ళకైనా మా అమ్మ మెళ్ళ శివలింగం ఉండేది, మా నాన్న మెళ్ళ శివలింగం ఉండేది. మేము వైశ్యుల్లో లింగాయతులు అనేవాళ్ళు. శివారాధన, ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, గ్రామదేవత జంబులమ్మ అది కొలిచేవాళ్ళం. భక్తి మన జీవితంతో పాటు పెరిగింది. భయం ఎక్కువ ఉండడం వల్ల భక్తి పెరిగింది. ఈ భయం బయటకు రాదు, పక్కవాడికి అర్థం కాదు భయం. ఎప్పుడు ఎవరి దగ్గర భయం వ్యక్తం చేసేవాడిని కాదు నేను, కానీ లోపల భయం అనేవి. ఎక్కువ పూజలు, విపరీతమైన సెంటిమెంట్లు. ఏది ఈ మూలక అది ఉండకూడదు, ఆడ ఇది ఉండాలి,
ఇక్కడ ఇది ఉండాలి అనే చాలా సెంటిమెంట్లు, పూజలు భక్తి మార్గంలో ఎక్కువ ఉండేవాళ్ళు. విపరీతంగా పూజలు చేసేవాళ్ళు. అదేమవుతుందో ఇదేమవుతుందో, అదే చిమిడపడుతుందేమో, ఇదో చిమిడపడుతుందేమో, ఇంకెవరో వెళ్ళిపోతారేమో, ఇట్లా భయాలు. భక్తితో కూడిన భక్తి కాదు, భయంతో కూడిన భక్తి. అయితే భగవంతుని పట్ల విపరీతమైన విశ్వాసం. గుడికి వెళ్ళినా సాష్టాంగ నమస్కారం, ఎక్కడ చూసినా పటాలు తీసి ఇలా బొట్లు పెట్టుకోవడం. ఇంట్లో నుంచి మొదలు పెడితే మా ఇంట్లో గడప గడపకు ఫోటోలు పెట్టుకునే వాళ్ళు, దేవుడి ఫోటోలు చాలా ఉండే. వాళ్ళకు ఎన్ని హోమాలు చేసేవాడు, ఎన్ని యాగాలు చేసేవాడు. ఎంత అసలు అయ్యప్ప స్వామి మాల 10-12 సార్లు వేశాడేమో. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి పూజకు కొండకి వెళ్ళొచ్చేవాడు. అందరినీ గ్యాదరింగ్ చేయడంలో కానీ, పూజ చేయడంలో కానీ, ప్రతి ఒక్కరికి సపోర్ట్గా నిలవడంలో కానీ, ఒక బాధ్యత తీసుకోవడంలో కానీ వెనకాడేవాడు కాదు. 17 సార్లు శబరిమల పోయించాం, 8 సార్లు దీక్షలు తీసుకున్నాం. మా ఊర్లో మా పెట్రోల్ బంక్ పైన అయ్యప్ప స్వామి దేవాలయం కట్టించాం. దాదాపు 80% ఇన్వాల్వ్మెంట్ నా దాంట్లో. మా ఊరికి దగ్గరలో 5 కిలోమీటర్లో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. నల్లగాల్వ లక్ష్మీనరసింహస్వామి అంట. ఆ ఆలయ పరిసరాలు జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. 58 మంది బ్రాహ్మణులతో 5 రోజుల ప్రతిష్టతో అయ్యప్ప స్వామి గుడి ప్రతిష్ట చేసినప్పుడు ఆఖరి రోజు 10,000 మందికి అన్న సంతర్పణ జరిగింది. ఇదిరా జీవితంలో ఇంతకంటే గొప్ప కార్యం ఏముంది అనుకున్నాను. ఇంకేం లేదు జీవితంలో అనిపించింది. ఇంకా సాధించేది ఉంది. రూపాయలు చూసాం, ₹1,00,00,000 చూసాం. భక్తిలో ఉన్నాం, ఆలయమే కట్టించాం, ఇంకొక ఆలయం జీర్ణోద్ధరణ చేశాం. ఏంది ఫస్ట్ నుంచి స్పీడ్ ఎక్కువే, కోపం ఎక్కువే. అంటే ముందు వెంటనే మాటికి ముందు గట్టిగా మాట్లాడేయడం ఆయనకి. అంటే బర్త్ మరేంటో ఆయన స్టైల్ ఆఫ్ లైఫ్ అదే అనమాట, స్పీడ్ ఎక్కువ. భక్తి మార్గంలో కొట్టుకుపోతున్న మారం గారిని గ్యాలం వేసి లాగినట్టు ఈ ఆనాపానాసతి ధ్యాన మార్గంలోకి, పిరమిడ్ ప్రపంచంలోకి గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ ప్రేమ్నాథ్ గారి ద్వారా ప్రవేశం జరిగింది. అప్పటి నుండి ఇప్పటిదాకా వెనుతిరిగి చూసిందే లేదు. ధ్యాన ప్రచారం, ఆధ్యాత్మిక సేవ, ఆత్మజ్ఞాన సాధన ఇవే ఆయన జీవితం, ఆయన గమ్యం అయ్యాయి. భక్తి ముద్రితే ధ్యానం, మరి ఇంకేం లేదు. ఇటువంటి దాంట్లో మా ప్రేమ్నాథ్ నా వెంటబడ్డాడు. మా అక్క కొడుకు, మా నాన్న మొదటి సంతానం వాళ్ళమ్మ, ఆమెకు 2వ సంతానం, నేను మా ఇంట్లో 2వ సంతానం. ఆ కారణం వల్ల మాకిద్దరు క్లోజ్నెస్ ఎక్కువ. 98 నవంబర్ 21 నేను ధ్యానంలోకి ఆయన ద్వారా వస్తే, అంతకుముందు 1 సంవత్సరం ధ్యానంలోకి వచ్చాడు. ఆయన వచ్చినప్పటి నుంచి నా వెంటబడ్డాడు. మా కుటుంబంలో ధ్యానం పట్ల ఆకర్షించినవాడిని నేను. ఆ తర్వాత 98 డిసెంబర్లో పత్రిజీ సాంగత్యం కలిగింది ప్రేమ్నాథ్ ఇంట్లోనే ఆదంలో. ఆ రోజు నవంబర్ 21 గుర్తుంది. ప్రేమ్నాథ్ కూతురు స్వప్న అమ్మాయి పెళ్ళికి పిలవడానికి వచ్చాడు. ఆయన 21 పెళ్ళికి పిలవడానికి వచ్చాడు. 1వ తారీఖు పెళ్ళి, డిసెంబర్ 1. పెద్ద దేవుని రూము, పెద్దది, ఒక బెడ్రూమ్ అంత ఉంటుంది. అప్పుడు కూర్చున్నాడు, ఆయన ధ్యానంలో కూర్చోబెట్టాడు. ముఖ్యంగా మా అమ్మాయి పెళ్ళిలో బంధువులందరితో ధ్యానం చేయించాను. ఎవరింటికి వెళ్ళినా కాదంటారు కదా, 10 నిమిషాలు కూర్చోమంటే. ఫస్ట్ టైం అలా కూర్చునేసాడు. 1.5 అవర్ అయింది, కళ్ళు తెరవటంలా. నాకు బస్ టైం అయింది, ఇంకా ఓకే చెప్పేసి నేను వచ్చేసాను. మొదటి సిట్టింగ్ నేను 1.5 అవర్ కూర్చున్నాను. ఆ 1-1.5 గంట కూడా ఆయన మళ్ళీ మా అన్నోళ్ళ ఇంటికి పెళ్ళికి వెళ్ళడానికి వెళ్ళాను, ఓకే అన్నాడు. లేకపోతే ఇంకా కూర్చున్నాడం తెలియదు. ఇంకా అంతే, భక్తి ముదిరితే ధ్యానం. 91 నుంచి ఆస్తమా ఉండింది, ఇప్పటికీ కాస్త ఉండేది. 10 లక్షలు ఖర్చు పెట్టిన 8 ఏళ్లలో ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది నా అదుపులోకి వచ్చింది. ఈ ధ్యానం వల్ల 8 ఏళ్ళ ఆస్తమా, 10 లక్షలు పెట్టిన ఆస్తమా, ఖర్చు పెట్టిన ఆస్తమా, ఇది ధ్యానం అదుపులోకి వచ్చిందే. అంతర్గతంగా వచ్చిన మార్పులు ఏంటంటే, మరణం పట్ల భయం పోయింది, డబ్బు పట్ల డబ్బు పోతుందేమో అనేటువంటి ఫీల్ పోయింది. అందరూ కూర్చున్నారు, కానీ ఈయన మునిగిపోయాడు. ఒక్కసారి ఆధ్యాత్మిక అనుభూతులను రుచి చూసిన మారం గారు ఇక ఏమాత్రం ప్రాపంచిక వ్యవహారాలు, వ్యాపారాలు చేయడానికి మనస్కరించలేదు. ఆత్మజ్ఞాన సముపార్జన, పత్రిజీ సాంగత్యం కోసం ఊరు వదిలి పత్రిజీ సృష్టించబోతున్న మహా ఆధ్యాత్మిక విప్లవంలో భాగం అవ్వడానికి కర్నూలు చేరుకున్నారు. ఇంకా నాకు జనంలోకి వచ్చినాక వ్యాపారంలో పెట్రోల్ పంప్ అంటే డీజిల్, పెట్రోల్ లేదు, డీజిల్ ఉండింది. పెట్రోల్ లేటు పెట్టాం. అది షార్ట్ డెలివరీ ఇవ్వకపోతే కడుపు నిండదు. డిపో నుంచి షార్ట్ వస్తుంది, ట్యాంకర్లో షార్ట్ వస్తుంది, ఆఫీసులో గోలా, లంచాలు. నచ్చలే నాకు, అమ్మేసారు పెట్రోల్. కర్నూలు వచ్చేసి అలా ఉన్న ఆయన పక్కనే కట్టుకొని, గుడి కట్టుకొని, అలాంటి ఆయన ప్రేమ్నాథ్ సారు ఒకరోజు వచ్చి ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు
మరి ఏ మార్పు జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ పెట్రోల్ బంకు బిజినెస్ని కూడా వదిలేసి కర్నూలుకి షిఫ్ట్ అయిపోయినారు. ఆ కర్నూలుకి వెళ్ళిన ఆ నేపథ్యంలో మేమంతా కర్నూలుకి మా ఫ్యామిలీ షిఫ్ట్ అయినాం. మేమంతా అప్పుడు డివైడ్ అయినాము కొద్ది రోజుల ముందటనే. ఇంకా ఎవరి ఫ్యామిలీ వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా, మేము సడన్గా సొంత ఇల్లు, పెద్ద ఇల్లు, దాన్ని అక్కడ వదిలేసి పెట్రోల్ బంక్ బిజినెస్ వద్ద ఇట్లా 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో మొత్తం తీసుకొని వెళ్ళామన్నమాట. ఆమ్దం ఫ్యాక్టరీ బిజినెస్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళాం. కర్నూలుకి వచ్చిన తర్వాత ధ్యానంలో నాకు మరింత డెప్త్లోకి పోవడానికి కారణం కర్నూలు. కొద్దిగా సంవత్సరం కింద ఎస్టేట్లో ప్రాపర్టీ ఉంది, షాపింగ్ కాంప్లెక్స్ అప్పట్లోనే ఉండేది. ఆ సంవత్సరం కర్నూలు ఉన్న సంవత్సరం నా ధ్యాన జీవితంలో ఒక పెద్ద మలుపురాయి. పిరమిడ్కి వెళ్ళాను. అక్కడ 99 మేలు అనుకుంటా మా ఫ్యాక్టరీలో ఒక ప్రోగ్రామ్ పెట్టాం పర్చేసితో. దాదాపు 200 మంది వచ్చాం. సార్ క్లాస్ 200 మందితో ధ్యానం చేయొచ్చు. కర్నూలులో సార్ ఉన్నప్పుడు కలిసాము. కర్నూలులో ఆంజనేయ శర్మ, పాల్ విజయ్ కుమార్, అప్పుడప్పుడు చంద్రశేఖర్ శర్మ సారు, వైజయ్ శర్మ వచ్చాడు. తర్వాత ఈయన కర్నూలుకి వచ్చాడు. వచ్చినాక నాకు ఈయనకు ఎక్కువ కలుసుకునేవాళ్ళం. ఇంకా మెడిటేషన్ ప్రచారము, సార్తో కలవడము, క్లాసులు తిరగడము, ట్రెక్కింగ్కి వెళ్ళడము. నా జీవితంలో ధ్యానం దినదిన ప్రవర్ధన. పత్రిజీతో ఇతర పిరమిడ్ మాస్టర్స్తో రోజులు, సంవత్సరాలు ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ పిరమిడ్ యుగాన్ని నిర్మించడానికి, పత్రిజీ ఆశయాలను సిద్ధింపజేయడానికి ధ్యాన, శాకాహార ప్రచారానికి పూనుకున్నారు. 15 రోజులకు ఒకసారి ప్రేమనాథ్, రమేష్ అన్న కర్నూలుకి వచ్చేవారు. నేను రాజునికి వెళ్ళేవాడిని. ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసాము. ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఆ రమేష్కి ఆల్రెడీ ఒక కొడుకున్నాడు. మళ్ళీ ఆయన భార్య ప్రెగ్నెంట్ అయింది ఒక 8-9 ఇయర్స్ తర్వాత. ఫస్ట్ సిజారంతో డెలివరీ అయింది. నేను ధ్యానంలోకి వచ్చినాక ఆయనకి ఎంతో పెద్ద శ్రమ వ్యాధి ఉంటే కూడా ధ్యానంతో పోగొట్టుకున్నాడు. ఆయన 10 గంటలు 12 గంటలు ధ్యానం చేసి. నా భార్యకు నార్మల్ డెలివరీ కావాలి. నార్మల్ డెలివరీ కాకపోతే నేను నా భార్యకు ఆపరేట్ చేయించడానికి ఇష్టపడను. పంతం బట్టి మండి కూర్చున్నాడు. ఒకరోజు ముందు డెలివరీ అవుతుంది అనగా నన్ను కూడా రమ్మన్నారు. మేము చాలా గంటలు ధ్యానం చేసాం. ఆమె కూర్చోబెట్టి ధ్యానం చేసాం. ఆమెను హాస్పిటల్ చేర్చాను డెలివరీకి. గంగారాం డాక్టర్, ఆదంలో గంగారాం ఉన్నాడు కదా, ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గంగారాం. అప్పటికి ఆయన ధ్యానంలో ఉన్నాడు. కొంచెం ఇంచుమించు ప్రేమనాథ్ వాళ్ళకు మంచి క్లోజ్ అయ్యి ధ్యానంలో కూర్చున్నాం మేము. ఎంతసేపు డెలివరీ కాలే. లేడీ డాక్టర్ బయటకు వచ్చి, లేడీ డాక్టర్ మరి గంగారాం బయటకు వచ్చి, పాప నీలం రంగులోకి తిరుగుతారు, ఇంకా ఇంతకంటే కుదరదు, చేయబెట్టి చూస్తే పాప పరిస్థితి బాగలేదు, ఇంకొక గంట లోపల కనుక ఆపరేషన్ చేయకపోతే తల్లి దక్కదు, పిల్ల దక్కదు అన్నాడు. ఈయనేమో అసలు ఏమైనా పర్వాలేదు, నేను ఆపరేషన్కి ఇష్టపడను. ముగ్గురం ఇట్లా త్రికోణంలో కూర్చొని ధ్యానం చేసాం. అప్పుడు నేను లక్ష్మీనరసింహ స్వామికి కూర్పు భక్తుడిని, అయ్యప్ప స్వామి కూర్పు భక్తుడిని. లక్ష్మీనరసింహ స్వామిని పిలిచాను. స్వామి, మా మధ్యలో వచ్చి కూర్చోండి, మీరు ఎనర్జీస్ రిలీజ్ చేయండి. అమ్మాయి డెలివరీలో 20-25 నిమిషాల్లో డెలివరీ అయిపోయింది. అది జీవితంలో ఒక పెద్ద ధ్యానం మీద అత్యంత విశ్వాసం. ఒకటి ఆస్తమా తొలగడం, రెండోది అమ్మాయి డెలివరీ కావడం. అది మా ముగ్గురు ఎనర్జీతో జరిగిన పని నేను అనుకుంటున్నా. అది ఇంకొక కారణమేమో మనకు తెలియదు. అమ్మాయి కూడా అంత సంకల్పశక్తి, లేకపోతే నాకు తట్టుకోలేకపోతున్నా ఆపరేషన్ చేయడానికి కదా, నొప్పులు భరించిన కానీ పట్టుబట్ల. తన జీవితానికి అర్థాన్ని గ్రహించిన మారం గారు తన సేవలు ఇంకా విస్తరించాలని సంకల్పించి కర్నూలు నుండి హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఈరోజు హైదరాబాద్ లో జరుగుతున్న ఆధ్యాత్మిక ప్రభంజనానికి నాంది వేసింది ఆయన రాక. అక్కడ ఒక ఆమ్దం ఫ్యాక్టరీ పెట్టాలని మిషనరీ అంతా కొన్నా. పెద్ద మొత్తంలో బ్యాంకులో శాంక్షన్ అయ్యారు. మా అన్నదమ్ములు భయపడడం వల్ల ఆ ఫ్యాక్టరీ తలాలు ఆడ పడేసి సెకండ్ బయటకు వచ్చేసి. ఈ పొద్దు వాడు అమ్మిన ఆస్తులు ఈ మార్కెట్ రేట్ ప్రకారం లెక్కేసుకుంటే 50-60 కోట్లు అవుతాయో. సికింద్రాబాద్కి వచ్చిన తర్వాత ధ్యానం అనేది ఎక్కువ నిర్మల మేడంతో పరిచయం కావడం, ఆడ క్లాసులు పెట్టడం ద్వారా అలా ధ్యానం బాగా చేసేదాన్ని. సబ్జెక్ట్ మాత్రం తెలియదు. సికింద్రాబాద్కి వచ్చేటప్పుడు కొన్ని ప్రాపర్టీ సమస్య వచ్చాను, వ్యాపారాలు మానేసాను. ధ్యానమే జీవితమే ధ్యానపోయింది. వ్యాపారాలు చేసేదాన్ని కార్ఖానా వాసవి నగర్లో అక్కడికి వచ్చి పడ్డాను. నేను అక్కడికి వచ్చి పడ్డా అంటే తాట నిర్మల తాటు. ఆమె ఇంట్లోంచి బయటకు రానికి ఇంట్లో కట్టుదిట్టాలు. ఆమె భర్త ఎక్కడికి పోయాడు. ఫోన్లోనే ప్రపంచాన్ని గెలుచుకున్నాను. ప్రధానమంత్రితో కూడా ఫోన్లో మాట్లాడేదాను అంత బాగా. ఆమె నాకు తనకు తగినటువంటి ఒక సహచరుడు, ధైర్యం ఉన్నవాడు, ఆమె చెప్పిన పనులు చేయగలిగిన వాడు,
కావాలని థాట్ పెట్టింది. గింగిరాలు తిరిగి నేను కార్ఖానాలో వాసనగర్లో పడ్డాను. కార్ఖానా క్లాసెస్ అవి స్టార్ట్ చేశారు. అంటే పిరమిడ్ పీసెస్ సొసైటీలో ఫస్ట్ మూమెంట్ స్టార్ట్ అయింది కార్ఖానా నుంచే. బాగా వేగంగా మూమెంట్ వచ్చేసింది హైదరాబాద్లో కార్ఖానానే, తర్వాత కుకట్పల్లి. సో అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే చిన్న పిల్లలం మేము. మా ఏరియాలో ఒక 10 మంది ఉండే, అందరం మెడిటేషన్ చేసే వాళ్ళ ఫ్యామిలీలో ఒక 5 మంది, ఫ్యామిలీలో ఒక 10 మంది 15 మంది పిల్లలు ఉంటాయి. సో అందరం ఇంటింటికి వెళ్ళేసి బ్రోచర్ పంచడము. పత్రిజీ మాట నాకు వేదం, ఆయన చెప్పిందే నాకు శాసనం అని నమ్మే మారాం గారు పత్రిజీ ఏం చెయ్యమన్నా సరే, అది ఎంత కష్టమైనదైనా సరే మారం గారు మారు మాట్లాడకుండా అది చేస్తారు. పత్రిజీపై మారం గారికి ఉన్న భక్తి, గురి అలాంటిది. దానివల్ల మారాం గారు ఎన్ని సమస్యల్లోకి వెళ్ళినా చిరునవ్వుతో వాటినన్నింటినీ జయించి మళ్ళీ పత్రిజీ ఆదేశం కోసం సిద్ధమవుతారు. అందుకే ఆయన గ్రేట్ పిరమిడ్ మాస్టర్ అయ్యారు. నిజం చెప్పాలంటే పత్రిజీ నాకు అప్పచెప్పిన ప్రాజెక్టు తక్కువ, నేను తీసుకున్న ప్రాజెక్టు ఎక్కువ. వశిష్ఠ గౌతమి ఆ ప్రాజెక్టులో రైతులు డబ్బులు ఇవ్వకపోతే అది క్యాన్సిల్ అవుతుంది అగ్రిమెంట్ అనుకున్నప్పుడు నేను శంకరెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో ఆయన పిలుపులలో పోయి రాజమండ్రికి అదమ్మి ప్లాట్లు అమ్మి డబ్బు వసూలు చేసి రైతులకంతా డబ్బు కట్టి 5 ఎకరాల ల్యాండ్ మిగిలిచ్చి వచ్చినాను 2009, 10, 11. పత్రి సార్ కూడా ఎక్కడైనా ఒక పెద్ద మన ప్రాజెక్ట్స్ కొద్దిగా అక్కడ ఏదైనా ఆగిపోయి అంటే ఈయన పంపిస్తాడు. యాక్చువల్గా సార్ ఏమన్నారంటే ఒకసారి సడన్గా 2004లో కేర్ సెంటర్ ఏర్పాటు చేసి సికింద్రాబాద్లో ఇన్స్టిట్యూట్లో ఎక్కడైనా రాజశేఖర్ అవజెప్పు తయారు చేసి కేర్ సెంటర్ తయారు చేసి ఆర్పీడీలో 2nd ఫ్లోర్లో అంతా తయారు చేసి నాకు అప్పచెప్పాను. మొత్తం మీద ఒక సర్వాంగ సుందరంగా ఒక పిరమిడ్ స్పిరిచువల్ కేర్ సెంటర్ రూపుదిద్దుకోవడానికి కారణం 80% ఆయనే, 20% నేను. ఆ కేర్ సెంటరు అంత అందంగా తయారవడంలో ప్రధాన పాత్ర అయిందే. గురువు చెప్పిందే వేదం. ఎంతటి ధైర్యం అంటే మామూలుగా సార్ ఏం చెప్పినా ఆలోచిస్తాం, ఇది మనకు సరిపోతుందా లేదా. మారం నువ్వు హోటల్ పెట్టావు అంటే ధ్యానప్రియ హోటల్ పెట్టావు. నేను నా స్థాయిలో ఆలోచన చేసి హెచ్చులకు పోయి ప్యారడైస్ సెంటర్లో 1st ఫ్లోర్లో ఒక హోటల్, మూసేసిన హోటల్ తీసుకుని దాన్ని రెనోవేషన్ చేసి అద్భుతంగా ఏసీ సెక్షన్ పెట్టి తీర్చిది 25 లక్షలు ఖర్చు పెట్టాను. నాకు 20 నెలలు నడిపాం దాన్ని. మొత్తం మీద 25 లక్షలు బొక్క వస్తుంది ధ్యానప్రియ హోటల్. అదే మనం ఏం చేసినా సాహసాలే కదా, పెద్ద పనులే. వ్యాపారం చేసి 25 లక్షలు బొక్క, ధ్యానప్రియ హోటల్ 25 లక్షలు బొక్క, అటు ఇటు ఖర్చులు వడ్డీలు ఒక 10 లక్షలు, దాదాపు 60 లక్షలు బొక్క. పత్రి సారు ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేయమని రాజశేఖర్ సార్ చెప్పారు. నాకు ఆయన చెప్పాడు, నేను చేస్తాను లేదు, మీరు వద్దులే నేను చేస్తాను. సారు జన ఆంధ్రప్రదేశ్ నడుపుతున్నది, నాకు ఒక మ్యాగజైన్ చేయాలి మనసులో. సార్ పర్మిషన్ తీసుకున్నాను. జాన రాజధాని పేరు బైమంత్లీ నాకు తెలిసి ఒక 8 సంచికలు 10 సంచికలు తీసుకొచ్చాను. అనారోగ్యం 2004 మే నుంచి అనుకుంటా 2005 మే వరకు 1 సంవత్సరం చేశాను. ఆ తర్వాత జబ్బు చేసింది కదా, 32 పేజీల మ్యాగజైన్, చిన్న మ్యాగజైన్ లాగా నెల ఒక 1000 కాపీలు అట్లా చేసి చాలా ఒక పత్రికను ఎలా నడపాలి, పత్రికను ఎలా తీసుకురావాలి, ఆర్టికల్స్ ఎట్లా సెట్ చేయాలి, అనుభవంతో వచ్చింది. మంచి ఆర్టికల్స్ అద్భుతంగా చేయగలిగాను. 2007 మే జూన్లో చేస్తున్న పని లేదు, ఏదో ఒక ప్రాజెక్ట్ కావాలి. హిమాయత్ నగర్లో ఉండేది జన ఆంధ్రప్రదేశ్ అడిగి సార్ ఉంటే అడిగిపోయా, నాకు ఏదైనా పని అప్ప చెప్పండి సార్. నేను కళ్ళల్లో చూసి మాట్లాడతాడు, కళ్ళలోకి చూస్తూ రేపు చెప్తాను. నెక్స్ట్ డే కలిసిన మనం తిరువణామలై ధ్యానజ్ఞం ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోవాలి. ఇప్పటికే చెన్నై జగదీషు కేశవరాజు అక్కడ ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. నువ్వు ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకో. స్వామి 30వ తారీఖు పౌర్ణమి అమలాపురం పౌర్ణమి ధ్యానానికి వస్తానని చెప్పాను. పౌర్ణమి ఎంత వెళ్తాను, నువ్వు పౌర్ణమి రోజు తిరువణామలైలో ఉండాలి. అక్కడ లక్షలు పంప్లైంట్లు పోతారు పౌర్ణమి రోజు. అమలాపురం పోకుంటే వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అప్పుడు కారు అమ్మేశాను. అప్పటికి 6 నెలల నుంచి కారు చేతులు లేదు, 3 నెలలు 6 నెలలు. తిరువణామలై జ్ఞానజ్ఞాన్ని టవేరా కొత్త కారు కొన్ని సార్తోనే స్టార్ట్ చేయించుకుని అదే సంవత్సరం మానస సరోవరానికి వెళ్ళాయి. అట్లాంటి అడ్వాన్స్ పంపించుండి మానస సరోవరం ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని తిరువణామలై వెళ్ళిపోయాను. ప్రతి నెల 1-2 సార్లు వెళ్ళేవాడిని. నేను ప్రెసిడెంట్గా, జగదీష్ సెక్రటరీగా, కేశవరాజ్ కోశాధికారిగా. నా మేజర్ కాంట్రిబ్యూషన్ అంతా నిజం చెప్పాలి అంటే కలెక్షన్, జ్ఞానజ్ఞాన నిధులు
చాలా విరివిగా తిరిగాను. జానకి తిరుమల జానకి కోసం చాలా విరివిగా తిరిగాను. చాలా పుస్తకాలు రచన బుక్లు పంచాను. చాలా ఊర్లలో డబ్బు సేకరించడం జరిగింది. తిరునామల తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ గ్రౌండ్లో జగదీష్, కేశవరాజు డిసెంబర్ 15 నుంచి అక్కడే ఉన్నాం. 15 నుంచి పూర్ణ వర్షం 10వ తారీఖు నుంచి 12, 13, 14, 16 పూర్ణ వర్షం. ఇంకా చెప్పలేనంత వర్షం. అసలు అప్పటికి వర్షాలు లేక 3 ఏళ్ళు లేదంట ఊళ్ళో. ఎట్లా దేవుడా ఏ షెడ్డు ఇంతవరకు అప్పుడు సామాన్లను తెచ్చిపెట్టారు. చెన్నై గ్రూప్ వారం రోజులు టైం. 15 ఆ రోజు 14 వర్షం వెలిసింది. 11 రోజులు టైం. రాత్రి బౌళ్ళు పనిచేసినారు 100 మంది కార్మికులు. ఇక్కడే ఉన్నా కద్దలకుండా జగదీష్ బయట పనులను చూసుకుంటున్నాడు. ఆఫీస్ కమ్ హౌస్ అక్కడ కేశవరాజు ఉన్నాడు. కదలలే అక్కడి నుంచి. 25వ తారీఖు సాయంత్రం 23 సార్ వచ్చారు. ఆయనతో టెంకాయ కొట్టి పొయ్యి వెలిగించాం. ఆ 10 రోజులు ఆ స్టేజ్ అది మొత్తం ఆ షెడ్ నిర్మాణం పూర్తయ్యే వరకు ఉన్న 280 మంది వంటవాళ్ళు. వేలూరులో జగదీష్ వాళ్ళ బామ్మర్ది రామన్ ఉన్నాడు. ఆయన మామ వాళ్ళు మాట్లాడి కుదిర్చారు. ఏం చెప్పాలంటే ఈ జానయజ్ఞంలో మేజర్ పార్ట్ జగదీష్ది. నాది ఆనరబుల్ పోస్ట్, కంట్రోల్, ఒక బాధ్యత, ఒక ఎనర్జీ, ఒక భయం, ఒక సపోర్ట్, ఒక ఆలంబన. అది మన పని. ఇక్కడ కలెక్షను ఆ 10 రోజులు షెడ్ వేయించుకోవడం. 2008 జనవరి 15 ఎప్పుడో ఒంగోలులో ఫస్ట్ ఊరేగింపు జరిగింది. జానగ్రామణ ఊరేగింపు. వాళ్ళు జంతువులను కూడా తెచ్చి ఊరేగింపు చేశారు. ఏనుగు, ఒంటె, గుర్రం, ఆవు, ఎద్దు. అక్కడ ఆ రోజు నేను కూడా ఉన్నాను. అదే సమయంలో మనం ఈ బాధ్యతలు తీసుకుని జానగ్రామ 2 సంవత్సరాలు 2008, 2009 22 వ్యాన్లు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగినాయి. కర్ణాటక, తమిళనాడు కూడా చాలా బాగా చేశారు. పెద్ద ప్రోగ్రాంలు 5-6 పత్రిజీ ఖమ్మంలో చేసిన ప్రోగ్రాం హైలైట్. ఏం చేసినా నేను డెప్త్ ఎంత ఉందో అంతే చూసుకునేవాడిని. ముఖ్యంగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అంటే వశిష్ఠ గౌతమి, ఓంకారేశ్వరు, కైలాసపురి ఇలాంటి ప్రాజెక్ట్స్లో అంతా కూడా కొన్ని ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్తో అక్కడ ఉన్న వాళ్ళకు అవి ఆగిపోయేటటువంటి సమయంలో పత్రిసారు ఈయన్ని పంపిస్తాడు. అంటే ఈయనకు ఆ యోగ్యత ఉందని సార్కి తెలుసు. సార్ అప్పగిస్తాడు. ఈయన ఇంకా దాన్ని పూర్తి చేస్తాడు. ఆ నైపుణ్యత, ఆ జ్ఞానం చాలా ఉందండి. ధ్యాన గ్రామం అని ఒక ప్రాజెక్ట్ పెట్టుకొని ఒకటి వ్యాన్ కొనుక్కొని ఆ వెహికల్ ద్వారా దానికి మొత్తం ధ్యానం అంటే శ్వాస మీద చేస్తా ధ్యాన గ్రామం అనేటువంటి స్టిక్కర్ అంటించుకొని ఆంధ్ర, తెలంగాణ మొత్తం టోటల్ తిరిగి అన్నీ ఒక దాదాపు ఆయన వెహికల్ తర్వాత చాలా వెహికల్స్ చేసి ఒక 20 వెహికల్ చేసుకొని మొత్తం అంతా తిరిగి గ్రామ ప్రచారం చేశాడు. ఆ ప్రచారం వల్లనే ధ్యానం బాగా అభివృద్ధి చెందింది, బాగా వెలుగులోకి వచ్చింది. అందరూ దాని ద్వారా మంచి ఇంప్రెస్ అయ్యారు. ఈ రోజు వరకు కూడా మారేమంటే ధ్యాన గ్రామీణం అంటే మారం. ఆ తర్వాత ఆ జానగ్రామీణ ప్రాంతంలో భాగంగా అటు తిరుగుతుంటే ఎవరి ప్రేరణనో ఏమో నాలో వాకింగ్ మాస్టర్ సపోర్ట్ ఫోర్సో నాకేమో తెలియదు. దోర్నాలు ఆగడం, దోర్నాల ల్యాండ్ తీసుకోవడం పెట్టడం, నల్లమల్ల కొండల పక్కనే 50 ఎకరాల ల్యాండ్ తీసుకోవడం, ఆ ల్యాండ్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రం చేయడం, అక్కడ బిల్వృక్షాలు పెట్టామని ఎవరో ఒక సపోర్టు ఎవరో వచ్చి చెప్పారు. 10 ఎకరాల ల్యాండ్లో ఆ బిల్వృక్షాలు పెట్టడం, శివలింగం ఆకారంలో, శివ మహాలింగం ఆకారంలో చుట్టూ ద్వారపాలకులు, పంచభూతాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు అంతా అది ఒక డిజైన్ ప్రకారం ఒక జ్యోతిర్లింగ గుడి ఉన్నట్లుగా. దోర్నాలోనే చాలా పెద్ద ఎఫెక్ట్ పడింది వాడికి. మరి దాని ఇది ఏంటంటే కొన్ని ఏళ్ళు పోయిన తర్వాత రిజల్ట్ బయటకు వస్తుంది. ఇప్పుడు అది యాక్చువల్గా ఏకబిల్వ వృక్షాలని పెంచాడు కదా, అవి ఎక్కడో రేర్గా ఉండేది. అవి అన్ని ఎకరాలు ఈయన సొంతం డబ్బులతో కొని దానికి ఇన్వెస్ట్ చేసి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడ్డాడు పాపం దానివల్ల. కానీ ఎప్పుడు బాధపడలే. దాని నుంచే నేను బాధపడుతున్నానే అని కూడా ఎన్నడూ ఫీల్ కాలే. ఒక 3 సంవత్సరాలు 2009, 2010, 2011, 2012 4 సంవత్సరాలు నా సర్వశక్తులు ధరబుసాన్ని నక్షత్రానికి 56 ఆవులు ఉండేవి. ఆ పిరమిడ్ గోశాల, అపురూపమైన గోశాల, 40x40 గోశాల. ఆయనకి పత్రిజీ అంటే భక్తి, గౌరవం, గురుభావన. సార్ ఒక మాట చెప్పారు అంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయాల్సిందే. దానివల్ల నష్టమా, లాభమా, మాట వస్తుందా అదేమీ లేదు. ఇక సార్ చెప్పారు, ఆ వర్క్ చేయాల్సిందే, కంప్లీట్ చేయాల్సిందే. ఎవరేమనుకున్నా కానీ ఆ వర్క్ కంప్లీట్ అయిపోవాల్సిందే. సీనియర్ మాస్టర్గా ఉంటూ ఆయన ఎంతో వర్క్ చేస్తూ కూడా ఇమ్మీడియట్గా దాన్ని కరెక్షన్ చేసుకుంటాం జరుగుతుందన్నమాట. తిరువణామలలో ముఖ్యంగా ధ్యాన మహాచక్రం అక్కడ ఆర్గనైజ్ చేశాడు ఆయన.
ఎన్నో పిరమిడ్స్కి, ఓంకారేశ్వర పిరమిడ్కి కానీ మన వెస్ట్ గౌతమ్ పిరమిడ్కి సపోర్ట్ చేయడం నాకు తెలిసి. ఇది ఇలా ఉంటే అనుకోకుండా మారాం గారికి అనారోగ్యం వచ్చింది. చనిపోతారేమో అనుకున్నారు. కానీ ఆయన చేయవలసిన ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉండగా పత్రిజీ ఎలా వెళ్ళనిస్తారు? తనకు ఇష్టమైన వారిని పత్రిజీ ఎలా కాపాడుకుంటారో మారాం గారి అనుభవమే దానికి ఉదాహరణ. కంటిన్యూగా ఫీవర్ వచ్చేది. నాకు కొద్దిగా ఆస్తమా ఉండే. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆస్తమా మొత్తం తగ్గిపోయింది. కానీ మళ్ళీ ఆస్తమా వచ్చి దగ్గు, గల్ల, ఫీవరు అన్నీ వచ్చినాయి. నేను అంటే అదేదో వెర్రివింగలప్ప కథలు ఉంటాయి చూడు, అట్లా నేను కూడా ధ్యానం చేస్తే అన్నీ తగ్గిపోతాయి, ఏం కాదు, ధ్యానం చేస్తే అన్నీ తగ్గిపోతాయి, మెడిసిన్స్ అస్సలు మానేస్తున్నాం కదా, అట్లనే ఉన్నాం అనమాట. తగ్గుతుంది అనుకుంటే అది ఫీవరు తగ్గడము మళ్ళీ రావడము అట్లా నీరసంగా అయిపోయారు. అట్లా 1 month ఉండింది. ఆ తర్వాత రాత్రులు నిద్ర పట్టేది కాదు, దగ్గు గల్ల ఒక మగ్గు పక్కన పెట్టాల్సి వచ్చేది. రాత్రి కూర్చొని బుక్స్ చదివేవాళ్ళు. అది చదివినంతసేపు ఉండదు, మళ్ళీ అట్లా నీరసం అయిపోయినారనమాట. ఎందుకైనా మంచిదని డాక్టర్ హరికుమార్ సార్కు ఫోన్ చేస్తే ఆయన గ్లూకోజ్ పెట్టారు, ఏవో టెస్టులు రాసి ఇచ్చారు. ఆ టెస్టులన్నీ చేస్తే కిడ్నీలో చీమ ఏదో నీరు పోతుంది, దీనికి ట్రీట్మెంట్ అవసరము అన్నారు. మా ఇంట్లో ఉన్న పిల్లలు కానీ మేము కానీ ఏం కాదులే డాడీ అనేవాళ్ళు. అట్లే ఒక 40 days ఏమో గడిపేసాం. టెస్టులకు పోయేస్తున్నాము, బాగా కాళ్ళ నొప్పులు అని ఇదంతా చాలా డల్గా ఉన్నది. కానీ కాన్ఫిడెంట్ అయితే ఎప్పుడు పోలే, అట్లే ఉన్నాము. ఇంకా మా ఇంట్లో మా బావగారు వాళ్ళందరూ, మా అత్తగారు ఉన్నప్పుడు వీళ్ళు ఏదో చెప్పట్లా ఏమో జరుగుతుందని వాళ్ళందరూ వచ్చారనమాట. మా ఫ్యామిలీ డాక్టర్ ఊర్లో ఆయన కూడా వచ్చారు. ఇది చాలా ప్రాబ్లం ఉంది, ముందు హాస్పిటల్కి పిలుచుకోవాలా అని అన్నారు. అయితే నాకేం కాలేదు అని మావారు, ఆయన కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు. ఈ బాధ అంతా పడుతున్నా కూడా ఆయన కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు. మేమందరం స్ట్రాంగ్గానే ఉన్నాం. మాకు అసలు అంత అది పెద్ద హెల్త్ ఇష్యూ అనే ఆలోచనే ఎవరికి లేదు. రాత్రి నవంబర్ 20 12 గంటలు దాటిన తర్వాత తెల్లవారుజామున 3-4 ప్రాంతాల్లో, తెల్లవారితే 21 కరెక్ట్గా 7 సంవత్సరాల తర్వాత మాస్టర్ వాకిని వెళ్ళాం. ఆ రోజు రాత్రి ఈ ప్రత్యక్ష పరమేశ్వరుడు పత్రిజీ, పరోక్ష పరమేశ్వరుడు లాగిని మాసయ్యలు వీరిద్దరు కలిసి ఆ ప్రాసెస్ చేశారు. ఆ రోజు రాత్రి మరి ఏం జరిగిందంటే, నేను దాదాపు ఇంట్లో మా ఫ్యామిలీ డాక్టరు మా ఊరి నుంచి వచ్చాడు, డాక్టర్ సత్యనారాయణ గారు, మా అన్న, వదిన, మా అమ్మ వచ్చారు. నా పరిస్థితి బాగలేదు, నా భార్య ఫోన్ చేసి చెప్పిన భయపడి. డూ ఆర్ డై సిచ్యువేషన్ అనమాట. ఉంటారు, మాకైతే వెళ్ళిపోతారు అని అయితే మా ఆలోచనలో లేదు. సో 1 month బెడ్ మీద ఉన్నాడు, బాడీ అంతా లావ్ వాసిపోయింది, హెల్త్ ఇష్యూ అయిపోయింది. తీసుకెళ్లే ముందు రోజు కూడా పలకలేదనమాట, కోమాలోకి వెళ్ళిపోయినట్టు. అప్పుడు డాక్టర్ న్యూట్రను, లలిత మేడము అందరు వచ్చి కూర్చొని మెడిటేషన్ చేశారు. ఆ రోజు అస్సలు పలకలేదన్నమాట. మారం శివప్రసాద్ ఇంకా ఆ ఆఖరి క్షణాల్లో ఉన్నాడు, ఇంకా ఇప్పుడప్పుడు అన్నట్టుండని చెప్పి మన నిర్మలం చెప్పారు. చెప్తాకల్లా రాహుల్ అంజయ్య, నేను, తర్వాత మెగామురళి వెళ్ళి సార్ మారం ఇట్లా చివరి క్షణాలు ఉన్నాడట అని చెప్పాను. అంటే కల్లా పత్రికారు అన్నారు, ఏమే మారం ఎలా ఉంటే నీకేంటి, ఉంటే పోతాడు అని చెప్పేసి మాట్లాడు. 3 రోజుల నుంచి కోమాల స్థితిలో శరీరం, తల మాత్రం పనిచేసింది, వాళ్ళంతా మూమెంట్ లేదు ఒంట్లో. ఆ రోజు రాత్రి సార్ వాళ్ళ ఇంట్లో పొద్దున్నే మేడం ఫోన్ చేసింది, 21 మార్నింగ్ 7-7:30కి ఫోన్ చేసి, ఏం మారం ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, రాత్రి ఉంటానా ఊడతానా అనుకున్నాను, నమ్మకం లేకుండింది, నా భార్య ఒకతే ధైర్యంగా ఉండింది, పిల్లలు బిక్కుమంటూ కూర్చున్నారు. తెల్లవారుజామున 3-4 ప్రాంతంలో దిగ్గున లేచి కూర్చుని మంచం దిగాను. అంతవరకు కోమాలంటే స్థితిలో చంద్ర అని పిలిచాను, మరి అమ్మ అని పిలిచాను. నా పరిస్థితి చూసి వెనుక మా డాక్టర్ దిగొచ్చి మృత్యుంజయ మహామంత్రం చెప్పిస్తూ కూర్చున్నాడు. అప్పటికే లేచి దిగినాను. అర్థమైంది జరిగింది ప్రాసెస్ అని. మరి బహుశా మనం 2-3 నిమిషాలు 5 నిమిషాలు శరీరంలో ప్రాణం లేదేమో తెలియదు. ఆ
ఆ రోజు రాత్రి అదే రాత్రి అంతా అయినా రాత్రి 11:30 నుంచి తెల్లవారుజామున 3:30 దాకా ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నారు. ఇంట్లోంచి బయట నుంచి ఇంట్లోకి తిరుగుతున్నారు. 12:30 1 గంట ప్రాంతంలో ఎందుకు ఇలా తిరుగుతున్నా, పడుకోవచ్చు కదా అంటే సీరియస్గా చూశారు. భయపడిపోయి పడుకున్నాను నేను. 3:30 4 ప్రాంతంలో ఆయన వచ్చి పడుకునేది నాకు గుర్తుంది. పొద్దున్నే లేచి మారంకు ఫోన్ చేయన్నారు. ఫోన్ చేశాను, ఎలా ఉన్నాను? కరెక్ట్ అమ్మా, రాత్రి 11 నుంచి శరీరం పరిస్థితి ఇలా ఉంది. 3:30 4 లేచి కూర్చోగలిగినాను. ప్రాణం పోస్తున్నారు గురువుగారు. ఆయన బిచ్చే జన్మ. మాట్లాడతావా మీ సార్తో? ఏమన్నా? ఏమయ్యా మారం, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్ మీ దయ వల్ల. ఇంకా ఏం చెప్పుకోను, ఒక్కసారి వచ్చి పోండి సార్. నా కొడుక నీకు బుద్ధి లేదని ఫోన్ పెట్టేశాడు. అంటే నాకేం అర్థమైంది, అరే తెల్లవారులు హాస్టల్గా నీ పక్కనే ఉన్నాను నేను, ఇప్పుడు ఫిజికల్ రావాలా నీకు? పొద్దున్న లేస్తున్నాయి 8:30 9 పత్రి మేడం, శివప్ప, డాక్టర్ న్యూటన్, మేఘా మురళి, నిర్మల, ఆ మధ్య వెళ్ళిపోయింది లలిత మేడం, సార్ లలిత మేడం, ఇంకా కొంతమంది సీనియర్ మోస్ట్ మాస్టర్లు వచ్చి మా ఇంటికి వచ్చి నా చుట్టూ తిరిగి ధ్యానం చేశారు. మా ఆవిడకి న్యూటన్ చెప్పాడు. న్యూటన్ సార్ చెప్పాడు, ఆయన భూమి మీద ఉండాలనుకుంటే ఉంటారు, లేదంటే లేదు, ఆత్మకైతే ఇచ్చాను గైడెన్స్ అని ఆయన చెప్పారు. ఈయన కేవలం ఆత్మశక్తితో ఉన్నాడు. ఒంట్లో ఫిజికల్ ఎనర్జీ కొంచెం కూడా లేదు. ఇమ్మీడియట్గా హాస్పిటల్లో చేర్చండి. 3 రోజుల దాకా నేను నమ్మకం కూడా చెప్పలేను. 3 రోజులు కానీ చెప్పలేము. ముందు హాస్పిటల్ చేర్చాను. నెక్స్ట్ డే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాను. ఇంకా యశోద హాస్పిటల్లో ఒక 1 వీక్ 10 డేస్ ఉంది, ట్రీట్మెంట్ ఇచ్చారు. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి అని చెప్పారు. కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకున్నాము. 1 వీక్ 10 డేస్ తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాం. సో మరణం అంచుల దాకా పోయించిన జీవితం. పిరమిడ్ సొసైటీలో తనదైన శైలిలో చెరగని ముద్రని వేసుకున్న మారాం గారు తన అన్ని కుటుంబ బాధ్యతలను కూడా అంతే శ్రద్ధగా, అంతే నిబద్ధతతో నిర్వర్తిస్తారు. డాడీ ఒకసారి నాకు చెప్పారనమాట, నువ్వు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు జస్ట్ గో అవే, జస్ట్ గో టు యువర్ రూమ్, స్పెండ్ సమ్ టైం, కామ్ అయ్యాక వచ్చి మాట్లాడు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆ అగ్రెషన్ చూపించేసి ఇంకొకరిని బాధ పెట్టే బదులు. బాగా చదువుకో నాన్న అనేవాళ్ళు కానీ, బట్ ఈ నెవర్ నన్ను ప్రెజర్ చేసేవాళ్ళు కాదు, ఫోర్స్ చేసేవాళ్ళు కాదు. బట్ వీళ్ళంతవరకు కోపం కానీ ఇంకా ట్రై చేయి, సో నువ్వు ఇలా ఎంత బాగా కోపప్ అవుతావో, సో నిన్ను గమనించుకో అని చెప్పేవాళ్ళు. కానీ ఎప్పుడు ప్రెజర్ అనేవాది అయితే చేసేవాడు కాదు అసలు. ఆయనతో స్పెండ్ చేసిన టైం ఎలా అంటే ఇట్స్ వెరీ వాల్యుబుల్. మా కోసం అన్నీ కట్ చేసుకొని ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చేలాగా అనమాట ఆయన. ఐ రిమెంబర్ నా కాలేజ్లో ఐ హ్యాడ్ అ ప్రాబ్లమ్. హీ వాజ్ సమ్వేర్ అరౌండ్ 1000 to 1200 kilometers అవే. రాత్రికి రాత్రి హీ జస్ట్ కేమ్ అవే. మాకు కావాల్సినవి అరేంజ్ చేసేవాడు. ఇప్పుడు ఏదైనా ఎడ్యుకేషన్ గురించి కావాలన్నా వచ్చి మాట్లాడేవాడు, అన్నీ చేసేవాడు. బట్ ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. మేము 15 years తర్వాత వీఆర్ బాండ్ టు దెమ్ బేసికలీ. దానివల్ల చాలా గ్యాప్ ఉంటుందన్నమాట. దే ఆర్ ఓల్డ్, చాలా వయసు ఎక్కువ ఉంది. అయినా కూడా ఎప్పుడు కూడా అరే నాకు ఓపిక లేదు, నేను చేయలేను నీ కోసం అనేలా కాదు. ఎంత దూరం నుంచి అయినా మా కోసం కావాలి అంటే హీ జస్ట్ కమ్ రన్నింగ్. నాకేం కావాలని నన్ను అరేంజ్ చేశారు. సో అన్నీ గమనించుకున్నారు, ప్రతి చూసుకున్నారు. సో ఫ్యామిలీని ఎక్కడ నెగ్లెక్ట్ చేసేయలేదు. ఆయనకు కావాల్సిన బాధ్యతను ఆయన కంప్లీట్ చేశాడు కాబట్టి సో అదేమీ స్పెషల్గా నాకైతే ఏం లేదు. నాకు అన్నావదిన అంటే ఆ గౌరవం ఉంది. నేను అందుకు సంతోషపడుతున్నా. నేను ఇంత లెవెల్లో ఉన్నానే, ఆయన నేను గౌరవించేది ఏమీ నాకు ఎన్నడూ అనుకోలే. అని ఏం కాదు, నేను చేసే మంచి పని నాకు సపోర్ట్ చేస్తుంది, నాకు నేచరే నాకు కాపాడుతుంది అంటాడు. నేను దీనికోసం చేస్తున్నానన్నా, నేను అదే నన్ను కాపాడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన చేసే వర్క్ కానీ, ఆ డెడికేషన్ కానీ, ఆ తపన కానీ, హార్డ్ వర్క్ కానీ, తాను మార్చుకునే తత్వం కానీ, సో ఇవన్నీ మరి మనం ఇన్స్పైర్ అవుతాం చూసినప్పుడు, అవతల మనిషిని చూసినప్పుడు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకే తలమానికమైన మహేశ్వర మహాపిరమిడ్ నూతనీకరణ బాధ్యతలు భుజాన వేసుకొని అత్యంత అద్భుతంగా ఈరోజు మహేశ్వర మహాపిరమిడ్ను సిద్ధం చేసి ఈ ప్రపంచానికి సరికొత్తగా తిరిగి అందించారు. ఈ కార్యక్రమం కోసం మారాం గారు చేసిన అపార కృషి చిరస్మరణీయం. స్వామి, ఈ మహేశ్వర మహాపిరమిడ్ని ఆధునీకరణ, సుందరీకరణ చేయడానికి నాకు అనుమతించినట్లయితే
నా పూర్తి సేవలు వినియోగించి ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుంటాను అని అన్నప్పుడు చెప్తే చేసేవాడు పిరమిడ్ మాస్టర్, చెప్పకుండా తన బాధ్యతను తాను తీసుకుని ముందుకు నడిచేవాడు గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ అన్నారు వారు. అంటే ఏ వర్క్ చెప్పినా కూడా చాలా డెడికేటెడ్గా చేయడం, మేజర్ వర్క్ చేయాలి అనే ఆలోచన ఆయనకి. దానికి తగ్గట్టే పత్రిక గారు ఆయనకి మహేశ్వర మహాపిరమిడ్ వర్క్ అప్ చెప్పడం జరిగింది. పిల్లలు కూడా ఇక్కడికి వస్తారన్నప్పుడు అక్కడ పోతే ఎట్లా వస్తామని ఫస్ట్ 1-2 రోజులు మొరాయించినారు. అంటే మా బాబు అయితే ఏమనలే, ప్రశాంతమైన జీవితం. అబ్బా ఏంది మమ్మీ ఆడపోతే సికింద్రాబాద్ మిస్ అవుతాం కదా అని పిల్లలు అన్నారు. ఆయన తర్వాత సరేనే మీరు వచ్చేది ఎప్పుడు సంవత్సరానికి ఒక్కసారి, అంతవరకు ఈడ సికింద్రాబాద్ ఇంట్లో కూర్చొని మేమేం చేయాలా, ప్రశాంతంగా ఆడుంటాం కదా అంటే ఇంకా తర్వాత వాళ్ళు కూడా ఏమనలే. అంటే ఎప్పుడు సార్ మాటకు ఇంట్లో ఎవ్వరూ అగైనెస్ట్ లేరు. అనుకున్న ఎందుకు ఈయన ఊరికి ఇంత బరువు తీసుకున్నాడు. నిజంగా నేను చెప్తున్నాను, మా ఆంటీతో కూడా అన్నా, ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటాడు ఈయన అంటే, ఆయన ఇష్టం, ఆయన చేయాలని ఉంది అంటే ఓకే అండి. అనవసరం అని అనిపించింది నాకు. ఎందుకంటే ఒక్కడే కదా, ఒక కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, అందరు కలిసి కలెక్షన్ చేశారు ఏదైనా. ఇక్కడ సింగిల్ అండి, కానీ సారు చెప్పాడని ఆ సంకల్ప బలము, ఆ ఆత్మస్థైర్యంతో బాలకృష్ణ సార్ కలవడము ఒక కరెక్ట్ పాయింట్. నా జీవితంలో ఒక పెద్ద మలుపు, నా జీవితానికే ధన్యతను. ఎట్లా మొదలుపెట్టాము, ఎట్లా డబ్బు వచ్చిందో, ఎట్లా పనిచేసాము, ఎటువంటి వర్కర్స్ దొరికారు, ఎటువంటి కాంట్రాక్టర్ దొరికారు. బాలమురుగన్ మన ట్రూపు, నదీ మన ట్రూపు, నాగార్జున అని ట్రూపు, నాగరాజన్ ట్రూపు, ఇంతమంది కాంట్రాక్టర్లు, వర్కర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, స్ట్రక్చరల్ ఇంజనీర్లు. ఇంకా మా రఘు నాకు ఫిబ్రవరి నుంచి నాతో ఏప్రిల్ నుంచి నాతో జాయిన్ అయ్యాడు. అతను చేసిన సేవా కృషి భారం. 2021 ఏప్రిల్లో ఇక్కడ పిరమిడ్కి సంబంధించిన వర్క్ చేయాలి అనేసి ట్రస్ట్ మెంబర్స్ పిలిచినప్పుడు సార్తో పాటు వర్క్ చేయాలి, సార్ ఇక్కడ మొత్తం కలెక్షన్ చేస్తున్నారు, వర్క్స్ అన్ని కోఆర్డినేషన్ ఆయనే చేస్తున్నారు అన్న టైంలో మాకు హ్యాపీగా అనిపించింది. ఓకే, తెలిసిన వాళ్ళతో వర్క్ చేయటం అనేది ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది, కొత్త వాళ్ళతో తీసుకునే దానికంటే అన్న ఉద్దేశంతో సార్ని వచ్చి నేను మా మిస్సెస్ వచ్చి కలిసామండి. కలిస్తే ఆయన చెప్పారు, నేను మీకు సపోర్ట్ చేస్తానమ్మా, మీకు అన్న ఫెసిలిటీస్ కావాలంటే ఏం కావాలో చూసుకోండి అనేసి ఆయనే అక్కడ విల్లా కూడా ఇప్పించి అకామిడేషన్కి మీకు కంఫర్ట్గా ఉండండి ఫస్ట్ అనేసి అకామిడేషన్ అదంతా అరేంజ్ చేసి ఇక్కడ వర్క్లు ఏంటి లిస్ట్ అనేది చేసుకుని ఒక్కొక్క వర్కులు ఏమేమి పెండింగ్ ఉన్నాయి, ఏం చేయాలి, కొత్త టీంని ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఒక్కొక్కటి పాయింట్ డిస్కస్ చేసుకుని దీంట్లోకి వచ్చేసరికి ఒక 34 వర్కులు ఉన్నాయండి, వేరియస్ ఆఫ్ వర్క్స్. వాటిల్లో ఒక్కొక్క వర్క్ని ఏ రోజుకి ఆ రోజు కోఆర్డినేట్ చేసుకుని దానికి ఎట్లా చేయాలి, ఏం చేస్తే మనకు తక్కువ బడ్జెట్లో అవుతుంది అండ్ లుక్ వైజ్గా ఏది చాలా బ్రహ్మాండంగా వస్తుంది అన్న ఉద్దేశంతో ఒక్కొక్క ఐటెంని తీసుకుని కులంకషంగా చెక్ చేసుకున్నాం మేము. ఈ కార్యక్రమంలో నాకు నవంబరు నెల నుంచి 2019 నుంచి తోడు నీడగా నిలిచి ప్రతి క్షణము నేను ఉన్నాను అని ఆర్థికమైనటువంటి విశేషమైనటువంటి విరాళాలు అందడానికి మనస వాచ కర్మణ ఈ బాలకృష్ణ గారు వారి టీము సేత్ విజ్ఞానం ద్వారా అయితేనేమి, ఇన్నర్ జర్నీ ద్వారా అయితేనేమి చేసిన కృషి సేవ ఎనలేనిది. వారికి నా శతసహస్ర కోటి ప్రణామాలు. ఏ సమయానికి ఆ టైంకి మనుషులు వచ్చారు, ఆ డబ్బు వచ్చింది, మనుషులు వచ్చారు. కుబేరుడు విశ్వకర్మ కలిసి ఈ పిరమిడ్ని చేయించారు. కాదు అనుకుంటే డబ్బు వచ్చింది, బాలకృష్ణ సహాయ సహకారాలు, చాలా అద్భుతం. ఆయన నిలబడ్డాడు కాబట్టి అది కంప్లీట్ అయ్యింది. అంటే ఎంతమంది సపోర్ట్ చేసినా ఒకళ్ళు నిలబడేవాళ్ళు కావాలి. అక్కడ ఎప్పుడైనా ఏ వర్క్ అయినా ఒకళ్ళు నిలబడితే ఆటోమేటిక్గా మిగిలిన సపోర్ట్ చేస్తారు. అక్కడ అసలు నిలబడేవాళ్ళు లేని సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు మనకి? సో నిలబడ్డాడు కాబట్టి నేను ఆయన సపోర్ట్ చేశాను, నాతో పాటు ఎంతోమంది సపోర్ట్ చేశారు, అది కంప్లీట్ అయింది. ఉమ్మడి కృషితో జరిగిన పని ఇది, నా జీవితానికే వన్న తెచ్చిన పని. ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మహేశ్వర మహాపిరమిడ్ను మరం శివప్రసాద్ని ఎవరు మర్చిపోరు. సార్ అన్నారు, ఈ పిరమిడ్ ఉన్న నాళ్ళు నువ్వు ఉంటావయ్యాలి. పిరమిడ్ ఉన్న నాళ్ళు మేము ఉండను అంటే మన పేరు అమరులో ఉంటాం. అమరులు అంటే శరీరానికి మరణం రావచ్చు, కానీ పేరు పోదు. సూర్యుడు చంద్రుడు అంతకాలం పేరు పోదు. అటువంటి కీర్తి, గౌరవం, ఘనత. ఇంతకుముందు అంటే ఆట గేమ్ ఏదైనా ఈ పని చేసాం, ఏ పని చేయగలము, ఎవరి శిఖరం మీద కూడా పిరమిడ్ కట్టగలము అనిపించింది. సార్ తిరుమలలో ప్రోగ్రామ్ చేసినప్పుడు 7 రోజులు సంగీత ధ్యానజ్ఞం చేసినప్పుడు రోజు ఫోన్లో మాట్లాడుతూ 7 రోజుల్లో
నాకు తిరుమలలో పిరమిడ్ కావాలన్నదే అన్నాడు. ఆజ్ఞేయండి స్వామి, స్థలం ఆయన వారు లెటర్ ఇచ్చారు ఆల్రెడీ సుబ్బారెడ్డి గారికి, చైర్మన్ సుబ్బారెడ్డి గారికి. స్థలం సేకరించిన స్వామి, కూర్చుని మీరు కోరిన స్థాయిలో ఆ పని చేసుకుంటాను కూర్చుని. పిరమిడ్దే తీసుకోండి, 2 years హీ పుట్ హిజ్ లైఫ్. ఎప్పుడు చాలా చాలా ఛాలెంజింగ్ వర్క్స్ చేస్తారు. ఆ వర్క్ చేసేటప్పుడు ద హోల్ ఫ్యామిలీ హ్యాస్ టు సపోర్ట్ హిమ్. ఇట్స్ నాట్ ఈజీ. మమ్మీ ఒక్కటి సపోర్ట్ చేస్తే సరిపోదు, మేమందరము ఆయనకి ఏదో విధంగా ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ వీ హ్యావ్ టు సపోర్ట్. మారం శివప్రసాద్ గారు ఈరోజు ఒక అద్భుతం చేశారు. అదేమిటంటే ఈ పిరమిడ్ నిర్మాణం. ఈ పిరమిడ్ నిర్మాణం గత సంవత్సరం ప్రారంభం నుంచి కూడాను సుందరీకరణ, ఆధునీకరణకి నొచ్చుకొని అది నిన్నటి కంప్లీట్ అయింది, ఇవాళ కంప్లీట్ ఉన్నాయి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసిన పిరమిడ్ ధ్యానరత్న మారం శివప్రసాద్ గారికి నమస్కారం. ఎంతో సుందరంగా నిత్య నూతనంగా అందించబడింది పిరమిడ్. ప్రజలందరూ పిరమిడ్ చూడడానికే వస్తారు. ఈ పిరమిడ్ రోజు రోజుకి దినాభివృద్ధి చెందుతూ ఒక సంవత్సరం అంతానికి 360 రోజుల లోపల రోజుకి ఒక 10,000 మంది చొప్పున అందరినీ ఆకర్షిస్తూ వస్తుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇక్కడ ఇంత పెద్ద హైట్లో జరిగిన ఈ యొక్క కట్టడంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా అన్నీ జరగలేదు. ఎవరైనా కింద పడ్డం కానీ ఏమీ కాలేదంటే చాలా ఎంతో స్ఫూర్తిదాయకం. పైన పని చేయడం అంటే చాలా కష్టమైన పని. బయట కవర్ వేయడము, లోపల కవర్ వేయడము చాలా కష్టమైన పని. అంత కష్టమైన పనిని కూడాను ఎంతో సులభంగా చేసినందుకు ఎంతకైనా మెచ్చుకోవాలి. ఒక పిరమిడ్ మాస్టర్కి ఇది సాధ్యమైంది, ఇతరుల వల్ల ఇది సాధ్యం కాదు. ఇది ఎప్పుడెప్పుడు పూర్తయిపోతుందా అని చూసాం. ఎంతో సుందరంగా పూర్తి చేయబడింది. ఇక్కడ నుంచి మనకి ధ్యాన యజ్ఞాల్లో పిరమిడ్ ధ్యానానికి ధోకా లేదు. అత్యద్భుతంగా చేసుకుంటాం. థ్యాంక్ యూ శ్రీ మారం గారు. కృతజ్ఞత స్వామి, నా జీవితం. థ్యాంక్ యూ చంద్రమ్మ. అయ్యా మీ వల్ల ఏది లేదంటే ఎలాగా, మీ వల్లనే అంతే జరిగింది. ఒక ఎక్స్పెక్టేషన్ చేయవచ్చు ఎవరన్నీ పని చేస్తారు, వాళ్ళు చేస్తారో లేదో మధ్యలో వదిలేస్తారో అలా అందరూ ఉండొచ్చు. కానీ ఈయన అలా కాదు, అనుకున్నదే 6 అయినా సాధిస్తారు. వాళ్ళు రాత్రి వచ్చేసరికి నైట్ 11:30-12 అవుతుంది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఓల్డ్ కదా, కాళ్ళు చేతులు ఇట్లా అవుట్ అంతే. వెళ్ళి కాళ్ళు నొక్కాలి అట్లంతా అయినా కూడా నో. ఇన్ ద మార్నింగ్ అగైన్ 5 o'clock or 6 o'clock దే వేకప్ అండ్ దెన్ ఎన్నిసార్లు అంటాము. బట్ హిజ్ లైఫ్ వాజ్ అమేజింగ్ చెప్పాలి అంటే. 60 yearsలో ఐ నో హౌ మెనీ థింగ్స్ హీ డిడ్. కానీ ఈ స్టెప్ మాత్రం నాకు కొద్దిగా భయమైంది. ఇంత పెద్ద ఈ 4 crores 5 crores ప్రాజెక్ట్ ఈయన టేకప్ చేస్తున్నాడే, ఎట్లా చేస్తాడని భయం అయ్యేది నాకు. కానీ గట్టిగా నిలబడ్డాడు, దాన్ని పోరాడాడు, సాధించాడు. ఇప్పుడు గర్వంగా అనిపిస్తుంది. వాడిని నా తమ్ముడని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. ఆయన ఒక తపస్సులాగా, ఒక యోగిలాగా 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి ఈ యొక్క సుందరీకరణ పూర్తి చేశారు. చాలా మరి 24 గంటలు దీని గురించి పనిచేసి ఆయన అంత అద్భుతంగా చేశారు. ఒక రూమ్లో ధ్యానం చేస్తున్నప్పుడు ఒక పాము పిల్ల వెళ్ళింది అన్నప్పుడు కూర్చునే దానికన్నా అసలు ఏం లేదని కూర్చునేదానికి ఎంత తేడా ఉండదు. అలాంటి చిన్న భయం ఉంది ఏంటి అని కూడా అనిపించింది. అలాంటి ఒక భయాన్ని పోగొట్టిన, ఇక్కడ ముందుండి వెనక్కుండి ఇక్కడే తిట్టం వేసుకొని కూర్చొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి ఓపెనింగ్ చేసి 5,000 మందితోటి కార్యక్రమాన్ని నడిపిన ఈయనకి మనస్ఫూర్తిగా మారం ప్రసాద్ గారికి మనస్ఫూర్తి తలవంచి నమస్కరిస్తున్నాం. ఇలాంటి ఒక మనుషులు ఇలాంటి సమస్యలు ఉండటంలో అంటే ఈ పిల్లర్స్లో ఇది ఒక పిల్లర్గా నేను భావిస్తున్నాను. ఈ పేరు పెట్టకూడదు, పిల్లర్ ఇది సపోర్టింగ్ గురుగారు వచ్చినప్పుడు ఏ ఫోర్స్ ఉందో కానీ ఈ 10 సంవత్సరాలుగా ఆ ఫోర్స్కి ఎలాంటి ఎక్కువ తక్కువ లేకుండా నిండకుండా కదలంటారు చూడు, కదలకుండా తమలకుండా ఓ పట్టువిడి విక్రమార్కునిలాగా ఈరోజు పిరమిడ్ సొసైటీ లోపల ఒక ముందుకెళ్ళి మేమేం ఏమంటే సెకండ్ పత్రి అంటాం, చిన్న పత్రి. ఎందుకంటే కోపం అలాగే, మాట అలాగే, స్పీడ్ అలాగే, ఆ ఊంకరించడం అలాగే. తర్వాత పత్రి లేకపోతే ఈయనే పత్రి. రియల్లీ హైలీ ఎనర్జెటిక్ మ్యాన్, స్పిరిచువల్ మ్యాన్, హార్డ్ వర్కర్, టెక్నికల్ పర్సన్, talented man according to me. He's a really great. I always tell him everything. Every time he does something. Ninna kuda ayipoyindi kada. Congratulations Dad, I'm super proud of you.
మెసేజ్లో అయినా, కాల్లో అయినా, డైరెక్ట్గా అయినా ఎప్పుడైనా నేను చెప్పేస్తా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, you've done great, you've done wonderful, thank you so much. పని పట్టుకుంటే వదలడు. ఆ పని చేయడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు బిజీగా పనులు చేస్తూ ఉండాలనే ఒక ఆలోచన ఎప్పుడు అలానే ఉంటుందా. ఇంకా అదే ధ్యానం ఆయనకు. ఏదో ఆయన తిన్నాడా తినడు, ఏం మాట్లాడుతున్నాడు, అదే ఉంటుంది. ఇంటికి వచ్చినా, నిద్రపోయినా, లేచినా ఇంకా పని మీదనే ఉంటుంది. పట్టుకుంటే వదలడు. పత్రి మేడంకు మనందరికీ తెలుసు, డబ్బులు సార్ దగ్గర ఉండవు, సార్ ఇల్లు పట్టించుకోడు. ఏదైనా అవసరం వస్తే మేడం మారం ఫోన్ చేస్తే తప్పకుండా మారం సహాయం చేస్తాను. నేను మొదటి నుంచి గమనించాను. ఆ విధంగా కూడా ఆయన సార్ కుటుంబాన్ని కూడా అవసరానికి చక్కగా చూసుకుంటాడు. 2003, 2004 అప్పటి నుంచి 2010 వరకు విపరీతంగా హైదరాబాద్ ఈరోజు ఇంతమంది ధ్యానులు ఉన్నారు, మన మూమెంట్ అక్కడికి వెళ్ళిందంటే వారి పాత్ర ఎంతో ఉంది. కార్ఖానా సైడ్ రోజు క్లాసులు పెట్టేవాడు. దానితో పాటు ఆయన మొత్తం రాష్ట్రం తిరగడం, వాళ్ళు 24 గంటలు అదే పనిలో ఉంటారండి. ఈజ్ అ గ్రేట్ మాస్టర్. ఈ పిఎస్ఎస్ అండ్ డెవలప్మెంట్కి కూడా వారి పాత్ర వినలేని పాత్ర ఉందని. అంటే ఇప్పుడు ఫాదర్ ఏంటంటే ఈజ్ అన్ ఆల్రౌండర్. అంటే ఒకటే పనిని నేను చేయాలని ఉండే కైండ్ ఆఫ్ పర్సన్ కాదు. సో ఏ పనైనా నేను చేయగలుగుతాను అని చెప్తాడు. వారు కూడా కుటుంబంతో సహా ఇక్కడనే ఉండి ఇక్కడ క్షేత్రాన్ని అద్భుతంగా తయారు చేయడంలో వారి గొప్ప పాత్ర ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మారం శివప్రసాద్ గారు 24 గంటలు వారి కుటుంబం ఇక్కడ ఉండి రూపాయి కలెక్ట్ చేసి ఇంత అద్భుతంగా నిర్మాణం చేయడంలో ఆయన పాత్ర ఎంతో గొప్ప ఉంది. గట్టిగా చప్పట్లతో వారిని ఎంత అభినందించినా తక్కువనే. మిత్రులారా, పత్రి గారు ఒక శ్రీరామచంద్ర అయితే ఈయన గొప్ప హనుమంతుడు. ఒకప్పుడు ధ్యానం మా జీవితంలో భాగం, ఆ పైన మేము ధ్యానంలో భాగం. ఇప్పుడు జీవితమే ధ్యానం. ఎప్పుడు ఏమీ కొరకపోయినా ఆయన దగ్గర నుంచి ఆయన అన్నీ నాకు ఇస్తూనే ఉన్నాడు మారం శివప్రసాద్. ఇవాళ ఆయనకు నా యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అయ్యా, మారాం శివప్రసాద్ గారు పిరమిడ్ సొసైటీకి ఒక కోహినూర్ వజ్రం. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయన ఒక విశ్వకర్మ. ఆత్మజ్ఞాన సేవలో ఆయన ఒక బుద్ధుడు. పత్రిజీ ఆశయాలను నెరవేర్చడంలో ఆయనకి ఆయనే సాటి. ఇటు కర్మయోగాన్ని చేస్తూ ఇంకోవైపు జ్ఞానయోగాన్ని అందించిన సవ్యసాచి. మారాం గారు అందిస్తున్న మరియు అందించబోతున్న సేవలకు యావత్ పిరమిడ్ సొసైటీ తరపున పిఎంసి అభినందనలు తెలియజేస్తోంది. మారాం శివప్రసాద్ గారి జీవితం ఎంతో మందిలో స్ఫూర్తిని రగల్చాలి అని, ఆత్మజ్ఞాన జ్వాలలను వెలిగించాలని కోరుకుంటూ మారాం గారి జీవితాన్ని మీకు సగర్వంగా సమర్పించినందుకు ది పిఎంసి ట్రస్ట్ ఆనందాన్ని తెలియజేస్తోంది. సర్వే జన సుఖినో భవంతు.